ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 87,000 క్యూసెక్కులు నమోదు కాగా 9 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 60,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఎగువ నుంచి కృష్ణమ్మ జూరాల వైపు రాకతో జూరాలకు జలకలసం తలుచుకుంది. రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతూనే వస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీయడంతో ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 30,722 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా భీమా లిఫ్ట్ 1కు 650, కోయిల్ సాగర్ లిఫ్టుకు 315, జూరాల ప్రథమ ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 280, ఆర్టీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మొత్తంగా అవుట్ఫ్లో 92,985 క్యూసెక్కులుగా నమోదైంది. ఇక జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీలుగా నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి 84,801 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. అదేవిధంగా జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.80 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 162 టీఎంసీలు ఉన్నాయి. ఇక జలాశయానికి ఇన్ఫ్లో 90,797 క్యూసెక్కులు కాగా 58,750 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇక ఎగువ రాష్ట్రంలో వర్షాలు దర్చికొడుతుండటంతో ఇటు ప్రాజెక్టులకు జలకలసం తరించుకుంటోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో జూరాలకు ఇప్పటికే భారీగా వరద పోటెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కురుస్తున్న భారీ వర్షాలతో కూడా ఇప్పటికే ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్ లో కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచే భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దాదాపు ప్రాజెక్టు 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగుల వరకు చేరుకుంది. ఈ సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా తుంగభద్ర రెండు నదుల నుంచి నీటి ప్రవాహం కొనసాగాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 8.8 టీఎంసీ కాగా ప్రస్తుతం 8 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న 70,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని
అక్కడ స్పిల్వే ద్వారా ప్లస్ విద్యుత్ ద్వారా రెండింటి ద్వారా జూరాల ప్రాజెక్టు నుంచి 80,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 160 టీఎంసీలకు పైగా నీటి నిల్వ అందుబాటులో ఉంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 49,652 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ అవుతుండడంతో ఈ ఉదయం 11 గంటలకు డ్యాం ద్వారా 20,000 క్యూసెక్ల నీటిని వదిలివేసే అవకాశం ఉన్న దృష్ట్యా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో శ్రీశైలం తుంగభద్ర డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,625 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా డ్యాం యొక్క కెపాసిటీ 105 టీఎంసీలు కాగా గేట్ల పరిస్థితిని బట్టి ఈసారి 80 టీఎంసీల నీటి నిల్వకే పరిమితం చేశారు. ప్రస్తుతం 76,912 టీఎంసీల నీరు నిల్వ అందుబాటులో ఉంది. ఎగువ నుంచి 32,000 క్యూసెక్ల 32,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ ఉదయం 11 గంటలకు తుంగభద్ర డ్యాం నుంచి కూడా 20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేయడంతో రేపటికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. దీంతో ఇటు కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్ల వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీశైలం డ్యాము 875 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మరో 10 టీఎంసీల నీరు చేరుకుంటే మాత్రం శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు శ్రీశైలం డ్యాం కు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆయా శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన కాలువలకు తాగునీటి విడుదల కోసం కూడా ఇటు కర్నూలు, నంద్యాల, ఇటు తెలంగాణ పరిధిలోని మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో కూడా సాగునీటిని విడుదల చేసేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జూన్ నెల నాటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవడం 2017 తర్వాత ప్రస్తుతం ఈసారి 2017 తర్వాత ఇప్పుడేం చెప్పవచ్చు. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి జూన్ నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులలో హర్షం వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.